హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ వానీస్ కిచెన్. ఈరోజు మన బిజీ లైఫ్లో పాతకాలం వంటలన్నీ మర్చిపోయినాము. ఇది పాతకాలం పప్పుచారు, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపెడతాను. ఒక కప్పు పప్పు తీసుకొని బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోండి. పసుపు వేసుకోండి పప్పులోనే. అసలు ఎంత ఈజీ అంటే ఇది పిల్లలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోండి ఇలాగా, అది కూడా దీంట్లో వేసుకోండి. పచ్చిమిరపకాయలు, కారం వేయకండి, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఒక్క టమాటా మీడియం సైజు, మునక్కాయలు, కరివేపాకు, కొంచెం ఒక 5-6 ఆకులు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్. ఇవన్నీ బాగా కలిపేసుకొని వాటర్ పోసుకోండి, ఒక గ్లాసుడు వాటర్ కలిపేసుకోండి. బాగా కలుపుకొని ఒక 4 విజిల్లు పెట్టుకోండి. మన పాత అమ్మమ్మ కాలం నాటి పప్పుచారు ఒకసారి ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూసుకోండి. ఇప్పుడు పక్కన తాలింపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఒక 4 ఎండుమిరపకాయలు, తాలింపు ఇలా వేసేస్తాను. చేయడం చాలా సింపుల్గానే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్లో పెట్టండి. మీకు ఇంకేమైనా రెసిపీలు కావాలంటే నాతో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.